పరిస్థితి ఇట్లుంటే ఇక మరో పరిస్థితి ఇక కొండారెడ్డిపల్లెల ఇక చూడుర్రి మాజీ సర్పంచ్కు మిగిలిన దారేదో తెలుసా? ఇగో ఇది చూడుర్రి మీరే. మాజీ సర్పంచ్కి సంబంధించి సీఎం సోదరుల వేధింపులు భరించలేక 22న ఆత్మహత్య చేసుకున్న కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అంతిమయాత్ర ప్రభుత్వ ఆంక్షల మధ్య కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు నుండి బారికేట్లు ఏర్పాటు చేయడంతో అటు నుంచి వెళ్లే మార్గం లేక ఇలా ఇరుకు గల్లి నుంచి సాయిరెడ్డి మృతదేహాన్ని తరలించాల్సి వచ్చిన పరిస్థితి కనబడింది. చూడుర్రి కొండారెడ్డిపల్లె మొత్తం అష్టదిగ్బంధంలో ఉంది. గ్రామానికి వెళ్లే రోడ్లన్నీ కూడా బారిగేట్లతో మూసివేత. మీడియా రాజకీయ నేతలకు నో ఎంట్రీ. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు రోడ్డు క్లోజ్. మాజీ సర్పంచ్ సాయిరెడ్డికి కన్నీటి వీడ్కోలు. భయంతో చివరి చూపుకు రాని స్థానికులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. భయంతో చివరి చూపు చూడడానికి అంటే కొండారెడ్డిపల్లెలో ముఖ్యమంత్రి గారికి సంబంధించి వాళ్ళ అనుచరుల, వాళ్ళ బంధువుల, వాళ్ళ తమ్ముళ్ళ, ఇంకోలా ఎవరో సంబంధం లేదు. కానీ భయంకరమైన వేధింపులు అని చెప్పడానికి చిన్న క్లూ అండి. మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ సింపుల్గా మీరు అందరూ కూడా చూడుర్రి. భయంతో చివరి చూపులకు రాలేదంటే ఎవరు బెదిరిస్తున్నారు? కనీసం ఇక్కడ స్వేచ్ఛాయుతంగా పూర్తి స్థాయిలో ఇక్కడ బ్రతికే హక్కు లేదా అంటే ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఈ ఘోరం ఎంత ఘోరం అనేది మీరు ఆలోచించాలి దయచేసి. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లెను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. మీడియా, రాజకీయ పార్టీ నాయకులు ఎవరు కూడా గ్రామంలోకి రాకుండా రోడ్లన్నీ కూడా భారీ గేట్లతో మూసివేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట ఉన్న రోడ్లను కూడా క్లోజ్ చేశారు. దాదాపు 14 ఏళ్ల పాటు గ్రామ సర్పంచ్గా కొనసాగిన 85 ఏళ్ల విజయసాయి రెడ్డి అంతిమ యాత్ర అధికారం విధించిన ఆంక్షల మధ్య సాగింది. అందరితో కలివిడిగా ఉండే ఆయన స్థానికుల కష్టసుఖాలలో పాలు పంచుకున్న నేతను గ్రామస్తులు కడసారి చూడాలనుకున్న భయంతో బయటకు రాలేని దుస్థితి. అధికారం విధించిన నిర్బంధంతో బయటకు అడుగుపెట్టలేదు. సాయిరెడ్డి కడుపున పుట్టిన పిల్లలు, సోదరులు, బంధువులు మాత్రమే కన్నీటి విలుకోలు పలకగా నిర్బంధాలకు, అవమాన భారానికి ఇక సెలవంటూ సాయిరెడ్డి పార్థివ దేహం కట్టెలలో కాలిపోయింది. కానీ గ్రామస్తులలో మాత్రం భయం నెలకొంది. ఆ రోజు గ్రామంలో ఏం జరిగిందని ఆరా తీస్తే మాకు తెలియదని, మేము పొలం పనుల వద్దకు వెళ్ళామని చెప్తున్నారు. ఉదయం 5 గంటలకే పోస్టుమార్టం కూడా పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. అతడి పెద్ద కొడుకు వెంకటరెడ్డి తన కూతురు వద్దకు అమెరికాకు వెళ్లడంతో ఆయన వచ్చే వరకు మార్చిలలో ఉంచాలని కూడా కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మొత్తం పోలీస్ పహారాల మధ్య కొనసాగింది సాయిరెడ్డికి సంబంధించి. ఎంత ఘోరమండి ఇరికిరుకు గది చూడు. ఇద్దరు మనుషులు నడవడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి. అరే 14 ఏళ్ల పాటు ఒక గ్రామానికి సర్పంచ్గా పనిచేసిందంటే ఎంత అద్భుతమైన పేరు ఉంటుందండి. నిర్బంధాల నీడలలో తెలంగాణ అని నేను చెప్పాను. కానీ కొండారెడ్డిపల్లె మాత్రం పోలీస్ పహారాలలో, నిర్బంధాలలో, భయభ్రాంతులతో ఉన్నది అనేది వాస్తవం. నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గ్రామం అంటే నేను ఎంతలా ఊహించానో చెప్పాలనా. అరిచేతిలో వైకుంఠం కాదు, నిజంగానే వైకుంఠాన్ని చూస్తామేమో అనుకున్నా. కానీ ఈరోజు జరిగిన ఈ బాధాకరమైన సన్నివేశాన్ని చూస్తే చాలా బాధేసింది. నిజంగా చెప్తున్నా, చాలా బాధేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి సొంత గ్రామమైన, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమైన ఆనందాలతో విరజిల్లాలి, అద్భుతంగా పరిపాలన ఉండాలి. ఏ ముఖం చూసినా కూడా అయ్యో మా ముఖ్యమంత్రి కాదు, ఆయన మన ముఖ్యమంత్రి కాదు, నా ఇంటి బిడ్డ వచ్చిండ్రబాయ్ అనేటట్టు ఉండాలి. కానీ ఇలాంటి నిర్బంధాల మధ్య నిర్బంధాలతోని కూడిన ప్రయాణం కొనసాగింది. ఆఖరికి ఆయన అంతిమయాత్రను చూడడానికి మా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, అనుకున్న వాళ్ళని కూడా కనీసం అక్కడికి పంపించలేని పరిస్థితి. భారీ గేట్ల మధ్య కొండారెడ్డిపల్లె మొత్తం అష్టదిగ్బంధమైందని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కుటుంబ సభ్యుల స్నేహితులు నేను చెప్పేది, వారి యొక్క బంధువులు. ఇప్పుడు సాయిరెడ్డి అంటే పూర్తి స్థాయిలో కూడా తనకంటూ స్నేహితులు ఉంటారు కదా, తను ఎవరికో ఒకరికి సాయం చేసి ఉంటారు కదా. కనీసం వాళ్ళు కూడా గిట్లా కాలు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందంట. ఇక ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం తెలంగాణలో ఇంకేమైనా ఉంటుందా అంటే ఒకసారి ఆలోచిద్దాం. సాటి మనిషి చనిపోతే ఖచ్చితంగా వెళ్తాం మనం, అయ్యో ఇక రాడే, ఇక తిరిగి రాడే, ఇది కడాసారి వీడుకోలు, కనీసం చివరి చూపన్నా చూద్దామని రావడానికి కూడా పాపం భయపడుతున్నారు, భయభ్రాంతులలో ఉన్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు, అక్షరాల అక్కడి గ్రామానికి సంబంధించిన మిత్రులు చెప్పింది. ఇక చూడు, భయంతో చివరి చూపుకు రాని స్థానికులు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. ఇంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో వచ్చిందంటే ఇక మనం
సిగ్గుతో కాదు అసలు అనుకోవాలి. మార్పు అంటే అందరి జీవితాలలో వెలుగు తీసుకురావాలి, కానీ ఇలాంటి జీవితాన్ని ప్రసాదించింది చూడు ఇది. ఇక దీనితో పాటుగా ఇంకొక విషయం కూడా చెప్పాలి మీ అందరికీ. కొడంగల్ అంటే సీఎం సొంత నియోజకవర్గం. నేనేమనుకున్నానంటే ఒక గజ్వెల్ అంటే కేసీఆర్ గారి సారథ్యంలో గజ్వెల్ కానీ, ప్రధాని నరేంద్ర మోడీ గారి సొంత గ్రామం కానీ, లేదా అమిత్ షా గారి సొంత గ్రామం కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, గడ్కరీ కానీ, కేజ్రీవాల్ కానీ, లేదా మన ప్రాంత ఎమ్మెల్యే అయితే మన ఎమ్మెల్యే కానీ, మన ఎంపీ కానీ, మన ఎమ్మెల్సీ కానీ, లేదా మన గ్రామ సర్పంచ్ అయినప్పటికీ కూడా మన గ్రామం కోసం మన గ్రామం వాడు నేతగా మారితే ఎట్లుంటుందో తెలుసా? అది రూపురేఖలు అద్దం లెక్క మారిపోతాయి. కాస్త ఒడిదొడుకులు రావచ్చుగాక, అది ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా ఇంకెవరైనా కూడా అద్భుతంగా మారిపోతుంది. కానీ ఈరోజు చూస్తే కొండారెడ్డి పల్లెకు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చు. కానీ ఎందుకు ఇలా పేదల పక్షాన వాళ్ళను పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఆలోచించాలి. ఫార్మా పొగ, సిమెంటు సెగ, కొడంగల్లో కాలుష్య పరిశ్రమ కలవరం. ఫార్మా కంపెనీలకు తోడుగా ఆదాని సిమెంటు ప్లాంట్ 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో సన్నాహాలు. ప్రభుత్వానికి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన సమర్పణ. సీఎం రేవంత్ ప్రెస్ మీట్లో సంచలన విషయం వెలుగులోకి. లగచెర్ల ఫార్మాతో ఇప్పటికే కొడంగల్ ఉక్కిరిబుక్కిరైతుంది. అంటే ఊపిరి తీసుకోవడానికి, ఊపిరి వదలడానికి భయపడుతున్నది. ఏం జరుగుతున్నది? కొడంగల్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేయడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ ప్రాంత రైతాంగం పైన మరో పిడుగుపాటు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా పొగానే కాదు, సిమెంటు సెగ కూడా పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నది. అందున ఆదాని ఆధ్వర్యంలో ఈ సిమెంటు ప్లాంట్ ఏర్పాటుపై ఇప్పటికే ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఈఓఐ కూడా సమర్పించింది. రామన్నపేట ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది సిమెంట్ గ్రైడింగ్ యూనిట్ను మాత్రమే. కానీ కొడంగల్లో కాలుష్యం ఎక్కువగా ఉండే సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు కూడా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. రామన్నపేట యూనిట్ సామర్థ్యం 6 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా కొడంగల్లో 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో ఆదాని సామ్రాజ్య విస్తరణ రూపుదిద్దుకుంటుందన్న ప్రణాళికల జాబితాను సీఎం రేవంత్ రెడ్డి తన ప్రెస్ మీట్లో మీడియాకి ఇచ్చారు. ఇందులో కొడంగల్లో ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉన్నట్లుగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్నటి వరకు అందరూ ఏమనుకున్నారంటే, అన్న లగచెర్ల గ్రామంలో ఓన్లీ ఫార్మా కంపెనీ కదా అన్న, ఈ ఫార్మా కంపెనీతోని ఏమైపోతుంది అన్న అని అన్నారు. అయితే ఇక్కడ సేకరించేది అక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయా, లేకపోతే ఇంకేం గుడ్లు పెడుతున్నాయి, లేదా ముఖ్యమంత్రి వచ్చి చూస్తారా, లేకపోతే ఇంకెవరు వచ్చి చూస్తారు అనేది అక్కడ ఉండే ఒక యువతి చాలా ఘాటుగా విమర్శలు చేస్తూ పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ సమాజానికి తన సందేశాన్ని పంపించింది. దాంతోపాటు లగచెర్ల గ్రామానికి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో మనం చూసాం. ఆ లగచెర్ల గ్రామానికి సంబంధించి అక్కడి ప్రాంత బిడ్డలు వ్యతిరేకించరు, అక్కడ గిరిజన బిడ్డలు వ్యతిరేకించరు. బూటు కాలు సౌండ్లతోని అర్ధరాత్రి కరెంట్లు తీసేసి ఇంటర్నెట్ బంద్ చేసి మొత్తం ఎక్కడికెక్కడ మగజాతి అనేది లేకుండా ఎవరు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో ఎక్కడికి తరలించారో తెలియకుండా పంపించిన పరిస్థితి ఒకటి చూస్తాం. దానితో పాటుగా ఎవరిని కొట్టలేదు, అసలు ఎవరిని ముట్టుకోలేదు అని కాంగ్రెస్ పార్టీ మొత్తుకుంటుంది. కానీ కమిలిన గాయాలతోని మనం కొన్ని వీడియోలు సోషల్ మాధ్యమాలలో చూస్తున్నాం. ఇదొకటైతే లగచెర్ల గ్రామ ఎపిసోడ్ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల సంఘం, ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయకు సంబంధించిన కమిషన్, ఇక్కడ రాష్ట్ర కమిషన్కి సంబంధించి స్పందించిన తీరు మనం చూస్తాం. సరే, ఇది ఒక ఎత్తు. మరి సిమెంట్ ఫ్యాక్టరీ, ఆదానికి సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ కనుక కొడంగల్లో వస్తే ఏం జరుగుతుంది? 9 మిలియన్ మెట్రిక్ టన్నులకు సంబంధించి దాదాపుగా అంతే ఉంటుంది బహుశా. ఎందుకంటే రామన్నపేటది నాకు తెలిసినంత వరకు అది కేవలం 6 మిలియన్ మెట్రిక్ టన్నులే. కొడంగల్లో 9 మిలియన్ మెట్రిక్ టన్నులు అంటే సుమారుగా నాకున్న అవగాహనకు సంబంధించి ఎంత అంటే ఇక్కడ ఒక 20 గ్రామాలకు సంబంధించి, అంటే రామన్నపేటలో చుట్టూ ఉండే 20 గ్రామాలకు సంబంధించి ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి, అంటే రామన్నపేటలో పెట్టేది కేవలం ఏంది అంటే అక్కడ మన ఇది మెట్రిక్ టన్నులకు సంబంధించి ఆడ కేవలం గ్రైడింగ్ యూనిట్ను మాత్రమే, అంటే గ్రైడింగ్ యూనిట్కి సంబంధించి అంటే మిక్సింగ్కి సంబంధించింది మాత్రమే. కానీ ఇక్కడ మాత్రం కొడంగల్లో పూర్తి స్థాయిలో ప్లాంటే ఏర్పాటుకు ప్రతిపాదన జరుగుతుంది. అంటే ప్లాంట్కు సంబంధించి ప్రతిపాదన జరిగితే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ పూర్తి స్థాయిలో లగచెర్ల అనే గ్రామానికి సంబంధించి ఇక కొడంగల్ నియోజకవర్గం ఎట్లా మారిపోతుందో నేను చెప్తానండి. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే
ఈ కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఇటు రామన్నపేటకు సంబంధించి ఇక్కడ 2 గ్రామాలకు సంబంధించి ఒకసారి కొడంగల్ రామన్నపేటకు సంబంధించి చూద్దాం. ఇక్కడ 9 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఇక్కడ 6 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఇక్కడ 20 గ్రామాలకు సంబంధించి దీంట్లో గ్రైడింగ్ మాత్రమే, అంటే మిక్సింగ్కు సంబంధించిన యూనిట్ మాత్రమే. కానీ ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే దాదాపుగా ఈ చుట్టూ పరివాహక ప్రాంతంలో ఉండే 30 గ్రామాల ప్రజలకు లంగ్కి సంబంధించి, అంటే ఊపిరితిత్తుల వ్యాధులు, గర్భసంచి, కిడ్నీలు, దాంతోపాటు శ్వాసకోశ ఇబ్బందులు, దాంతోపాటు శరీర అవయవాలన్నీ దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ? కొడంగల్. ఇక్కడ గ్రైడింగ్ యూనిట్కి సంబంధించి రామన్నపేటకు సంబంధించి 20 గ్రామాల ప్రజలు ఇక్కడ యువత ఎందుకు వస్తున్నారు అంటే కాలుష్య కూరగా మారిపోతుంది. ఒకటి పూర్తి స్థాయిలో వాయు కాలుష్యం, దాంతోపాటుగా అక్కడ ఉండే ఆ పరిశ్రమ నుండి వెదజల్లే విష వాయువుల వల్ల పూర్తి స్థాయిలో ఆ విషాల వల్ల విషం మొత్తం కూడా అక్కడ నదులలో దేంట్లోనన్నా కలిస్తే ఆగమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఏ నది కూడా నిజంగా కూడా నదులలో ఎలాంటి కాలుష్యాలు లేవు అని చెప్పడానికి లేదు. సో పూర్తి స్థాయిలో కూడా ఈ కొడంగల్ నియోజకవర్గం భవిష్యత్తులో, అంటే నేనేమనుకున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా, అతి చిన్న వయసు పాపం పిలగాంది, ఏమున్నది చిన్న వయసు కదా, చాలా అద్భుతంగా పరిపాలన చేస్తాడు. మరో 2-3 టర్ములు కాదు, ఇక మంచిగా పరిపాలన చేస్తే మరో వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో కొన్ని పథకాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని పథకాలు ఉన్నాయో, చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్ని పథకాలు ఉన్నాయో, ఈ పథకాలన్నింటిని ఏంది అంటే కంటిన్యూ చేసుకుంటూ మరికొన్ని కొత్త పథకాలు యాడ్ చేస్తూ వాళ్ళ నియోజకవర్గానికి, రాష్ట్రానికి ఒక దిక్సూచిలా మారుస్తాడు అనుకున్నా కానీ కొడంగల్ నియోజకవర్గం అనేది భవిష్యత్తులో కాలుష్య కూరలలో మారబోతున్నది అనేది నిన్నటి ప్రెస్ మీట్తోనే అర్థమైపోయింది. ఎందుకంటే ఆదానికి సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ కూడా అక్కడికి రాబోతున్నది. ఇక భవిష్యత్తులో ఓన్లీ ఫార్మా కంపెనీ విషతుల్యాలు ఒకటే కాదు, దాంతోపాటుగా +2 మీకు ఇంకో బంపర్ ఆఫర్ ఇచ్చిండు ముఖ్యమంత్రి అయినందుకు, మీరు మార్పు కోరుకున్నందుకు, మిమ్మల్ని మొత్తం కాలుష్య కూరల్లో నింపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు మన సారు. ఇక ఇది ఇంకా ఇక్కడితోనే ఆగిపోలే. అయితే ఇక్కడ ఆదానికి సంబంధించి ఇక్కడ ఒప్పందాలన్నీ రద్దు చేయాలి. దావోస్ ఒప్పందాల సంగతి ఏంది? ఆదాని అవినీతి బయటికి రాగానే రేవంత్ యూటర్న్ తీసుకున్నారు.